రవీంద్రనాథ ఠాగూర్ గీతాంజలిలో వర్ణిస్తాడు. తల్లి ఒళ్ళో పడుకోబెట్టుకోబడినటువంటి పసిపిల్లవాడికి తల్లి స్తన్యం ఇచ్చేటప్పుడు కుడి స్తనాన్ని వాడి నోట్లో పెట్టి వాడి కడుపు నిండలేదని వాడి తలని ఇటు నుంచి ఇటు తొడ మీదకి మార్చుకుని ఎడమ స్తనాన్ని వాడి నోట్లో పెట్టేటప్పుడు మధ్యలో ఉండే వ్యవధి ఎలా ఉంటుందో జీవుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకో శరీరంలోకి వెళ్ళడం అలా ఉంటుంది. భాగవతంలో దాన్ని ఒక అద్భుతమైన ఉపమానంతో వర్ణిస్తారు. గొంగళి పురుగు ఆకు మించి ఆకు మీదకి వెళుతుంది. వెళ్ళేటప్పుడు ఒక ఆకు మీదకి వెళ్ళి ఆకు చివర వరకు వెళ్ళి ఆ ఆకుకి దగ్గరగా ఉండే ఇంకో ఆకుని చూసుకుంటుంది. చూసుకుని మొట్టమొదట ఆ ముందు భాగాన్ని పైకెత్తుతుంది. పైకెత్తి గభాలన ఆ అవతల ఆకు మీదకి వాలుతుంది. వాలి పాకడం మొదలుపెట్టిన తర్వాత మెల్లిగా ఆఖరి భాగం వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఆ కొద్ది బరువుకి ఆకల పట్టుకుని ఉంటుంది. ఈ కొంచెం భాగాన్ని కూడా లాగేసుకుంటుంది అవతలాకు మీదకి, యువతలాకు దూరంగా వెళ్ళిపోతుంది. అలాగే జీవుడు ఒక శరీరాన్ని విడిచిపెట్టి వేరొక శరీరంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోయేటప్పుడు వచ్చేటటువంటి పెద్ద సమస్య అంతా ఎక్కడొస్తుందంటే ఈ శరీరంతో ఉన్నంత కాలము దీన్ని భోగస్థానంగా వాడుకుంటూ దేని మీద విపరీతమైన మమకారాన్ని పెంచుకున్నాడో, దేన్ని అనుభవించడంలో తాదాత్మ్యతని పెట్టుకున్నాడో ఆ వాసనని పట్టుకుని వెడతాడు. ఒక ప్రత్యేకమైన పదార్థము అంటే ఇష్టం అనుకోండి, దానికి ఏ ప్రమేయం లేకుండా, దానికి ఒక ఆధారం లేకుండా, మీరు చూడండి ఒక శిశువు జన్మిస్తాడు, వాడికి కొంచెం పెద్దవాడు అవగానే నాకు ఇది వద్దంటాడు, నాకు ఇది వద్దు. వాడికి వెల్లుల్లిపై వాసన చూస్తే వాంతి వస్తుంది, వాడు వెల్లుల్లిపై తినడు ఎప్పుడు. అంటే అది ఈ జన్మ సంస్కారం కాదు, వాడు గత జన్మలలో ఎక్కడో ఆహార నియమాన్ని బాగా పాటించి రజోగుణ ప్రకోపం కల్పించగలిగినటువంటి పదార్థమును తనంత తానుగా పరిత్యజించడంలో చేసిన పరిశ్రమ యందు కృతకృత్యుడై అప్పుడు గెలిచినటువంటి వాసనా బలం జీవుడితో వచ్చింది. అందుకని వాడు వెల్లుల్లి తినడు. వాడు ఒక వస్తువుని ఎక్కువ ఇష్టపడతాడు. ఏదో తెల్లటి రంగు ఉందనుకోండి, చాలా ఇష్టపడతాడు. ఎప్పుడూ తెల్లటి బట్టలే కట్టుకుంటాడు, అసలు రంగు బట్ట కట్టుకోడు. ఎప్పుడూ తెల్ల బట్టలే. ఎందుకలా? లోకంలో అందరూ కట్టుకోవట్లే రంగు బట్టలు. అంటే అతనికి ఈ రంగుల మీద వ్యామోహం పోయి ఏదో సత్వగుణంలో ప్రవేశించాలని ఎప్పుడూ తెల్లటి బట్టలు కట్టుకుని ఉండాలనేటటువంటి సాధన కొంతకాలం చేశాడు గతంలో. ఆ జీవుడు కొంత దూరం వెళ్ళాడు, ఆ సాధన పూర్తి అవ్వలేదు, విడిచిపెట్టాడు. మళ్ళీ ఈ జన్మలోకి వచ్చాడు. ఇప్పుడు అతనికి